సో ఈరోజు సెమీకండక్టర్స్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్. మొత్తం మనకి 3 ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్ఈడి అనమాట. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. తర్వాత ఫోటో డయోడ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వి గాట్ సోలార్ సెల్. సో ఎల్ఈడి ఏదైతే ఉందో ఎల్ఈడి ఈజ్ నథింగ్ బట్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ని కనుక మనం ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసినట్లయితే అప్పుడు మనకి లైట్ అనేది పిఎన్ జంక్షన్ డయోడ్ నుంచి ఎమిట్ అవ్వడం జరుగుతుంది. సో దాన్నే మనం ఎల్ఈడి అంటాం. జనరల్గా మనం చూసినట్లయితే ఫార్వర్డ్ బయాస్లో ఎప్పుడైతే కూడా మనం ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ కనెక్ట్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో అవుతుంది అంటే ఎన్ సైడ్ ఉన్న ఎలక్ట్రాన్స్, పీ సైడ్ ఉన్న హోల్స్ ఆ రెండు కూడా రీకంబైన్ అవుతాయి అనమాట. సో ఎప్పుడైతే కూడా ఎలక్ట్రాన్స్ జనరల్గా మనకి ఎక్కడ ఉంటాయి, కండక్షన్ బ్యాండ్లో ఉంటాయి. హోల్స్ అనేవి వ్యాలెన్సీ బ్యాండ్లో ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ అనేది కండక్షన్ బ్యాండ్ నుంచి వ్యాలెన్సీ బ్యాండ్కి వస్తుందో ఎనర్జీ ఈస్ రిలీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ అనమాట. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎల్ఈడి. ఎల్ఈడి బేసికల్గా ఏం చేస్తుంది, ఇట్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ లైట్ ఎనర్జీ. అండ్ తర్వాత ఎల్ఈడి ఏదైతే ఉందో ఎల్ఈడి మనం ఏ బయాస్లో యూజ్ చేస్తాం అది చాలా ఇంపార్టెంట్. బయాసింగ్ అనేది గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫార్వర్డ్ బయాసింగ్. అండ్ ఫార్వర్డ్ బయాసింగ్ జనరల్గా ఐవి క్యారెక్టరిస్టిక్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇలా వస్తుంది అన్నమాట. దట్ ఈజ్ ఐవి క్యారెక్టరిస్టిక్ గ్రాఫ్ ఆఫ్ ఫార్వర్డ్ బయాసింగ్ ఆఫ్ ఎ పిఎన్ జంక్షన్ డయోడ్. సో అది మనకు ఒక గ్రాఫ్ గుర్తుంచుకుంటే బెటర్. అండ్ ఎల్ఈడి వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అది వచ్చేసి ఎల్ఈడి ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫాస్ట్ అనమాట. స్విచ్ ఆన్ చేయగానే ఎమ్మటే వెలుగుతాయి. అండ్ దే ఆర్ కాస్ట్ ఎఫిషియంట్. అవి తయారు చేయడానికి అంత ఎక్కువ కాస్ట్ ఏం పట్టదు. అండ్ ఆల్సో దే కన్స్యూమ్ లెస్ పవర్ అండ్ దే ఆర్ మోర్ రిలయబుల్. ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట కంపేర్ టు అవర్ ట్రెడిషనల్ లైట్ బల్బ్స్. తర్వాత వచ్చే డివైస్ వచ్చేసి ఫోటో డయోడ్. వాట్ ఈజ్ ఎ ఫోటో డయోడ్? A device which is used to measure the amount of incident light. ఎంత లైట్ పడుతుంది, లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంది అని మెజర్ చేసే డివైస్నే ఫోటో డయోడ్ అంటాం. అండ్ ఫోటో డయోడ్ బయాసింగ్ ఏంటి? దిస్ ఈజ్ ఆపరేటెడ్ ఇన్ రివర్స్ బయాస్. సో జనరల్గా మనం చూసినట్లయితే ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ తీసుకోండి. సో దాన్ని పీని తీసుకొచ్చి ఎన్ టైప్ నెగిటివ్ టెర్మినల్, ఎన్ తీసుకొచ్చి పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తే దీన్ని మనం రివర్స్ బయాసింగ్ అంటాం. సో బేసిక్ ఐడియా ఏంటంటే ఎప్పుడైతే కూడా లైట్ అనేది డిప్లీషన్ రీజియన్ మీద పడుతుందో అప్పుడు ఎనర్జీ తీసుకుని ఎలక్ట్రాన్స్ హోల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఎలక్ట్రాన్స్ హోల్స్ క్రియేట్ అవుతున్నాయి అండ్ యూ గాట్ ఎమిటర్ హియర్. నో జనరల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది N2P ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ విల్ గో హియర్. And since it is connected to positive terminal of the battery, these electrons will go. ఇదంతా కూడా వర్కింగ్ మెకానిజం, అంత అవసరం లేదు. మీరు గుర్తుంచుకోవాల్సిందల్లా ఫోటో డయోడ్ ఏదైతే ఉంటుందో అది రివర్స్ బయాస్లో ఆపరేట్ చేస్తాం. అండ్ దానికి ఒక గ్రాఫ్ ఉంటుంది రివర్స్ బయాస్ కరెంట్కి. ఇది ఫర్ ఇంటెన్సిటీ I1, ఇంటెన్సిటీ I2, ఇంటెన్సిటీ I3. మూడిట్లో ఏది ఎక్కువ? I3. సో I3 గ్రేటర్ దాన్ I2 which is greater than I1. ఈ యొక్క గ్రాఫ్ గుర్తుంచుకున్నా చాలు. ఇది ఒక గ్రాఫ్. అండ్ ఫోటో డయోడ్ యొక్క బయాసింగ్ వచ్చేసి రివర్స్ బయాస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీ గాట్ సోలార్ సెల్. సోలార్ సెల్ ఈజ్ లైక్ ఆపోజిట్ ఆఫ్ ఎల్ఈడి. ఎల్ఈడి ఏం చేస్తుందంటే ఇట్ టేక్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ కన్వర్ట్స్ ఇంటూ లైట్ ఎనర్జీ. సోలార్ సెల్ ఏం చేస్తుందంటే లైట్ ఎనర్జీ తీసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో జనరల్గా సోలార్ సెల్కి ఎటువంటి బయాసింగ్ ఉండదు. ఇట్ ఈజ్ అన్బయాస్డ్. సో ఎప్పుడైతే కూడా లైట్ పడుతుందో అప్పుడు మనకి ఎలక్ట్రాన్ హోల్ పేర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మీకు గుర్తుంది అందరికీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డిప్లీషన్ రీజియన్లో ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఫ్రమ్ N2P ఆ P2N? N2P. The direction of electric field in depletion region is from N2P.
సో అప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి దే స్టార్ట్ అక్యుములేటింగ్ టువర్డ్స్ ఎన్ సైడ్ అండ్ హోల్స్ అనేవి దే విల్ స్టార్ట్ అక్యుములేటింగ్ టువర్డ్స్ పీ సైడ్. సో ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా హోల్స్ వల్ల ఏమవుతుందంటే అది ఒక బ్యాటరీలా బిహేవ్ చేస్తుంది, అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని తీసుకొచ్చి మనం నేను ఎక్స్టర్నల్ సర్క్యూట్కి కనెక్ట్ చేసుకున్నాను అనుకోండి లోడ్ రెసిస్టెన్స్కి, అప్పుడు ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ అండ్ యూ విల్ ఫైండ్ సమ్ కరెంట్ అనమాట. అండ్ సోలార్ సెల్లో మీకు ఒక గ్రాఫ్ ఇస్తాడు, మనకి నీట్ 2024లో కూడా అడిగాడు. ఐవి కర్వ్. ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఆ పాయింట్ అనేది వోల్టేజ్ యాక్సెస్ మీద ఉంది, అంటే అక్కడ కరెంట్ అనేది జీరో అని అర్థం. కరెంట్ ఎప్పుడు జీరో అవుతుంది ఒక సర్క్యూట్లో? ఎప్పుడైతే కూడా మనం ఒక బ్యాటరీకి ఏమీ కనెక్ట్ చేయలేదు అనుకోండి, నా దగ్గర ఒక బ్యాటరీ ఉంది, బ్యాటరీకి ఏమీ కనెక్ట్ చేయకుండా ఇట్లా పెట్టి ఇందులో ఎంత కరెంట్ పోతుంది? జీరో. సో అందుకే ఈ పాయింట్ ఏమంటాం అంటే ఓపెన్ సర్క్యూట్ అంటాం. అండ్ ఈ పాయింట్ ఏదైతే ఉందో అదే బ్యాటరీని తీసుకొచ్చి ఒక వైర్ కనెక్ట్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటు సైడ్ ఎమ్మటే వచ్చేస్తాయి, అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు. ఆర్ వి కాల్ దిస్ పాయింట్ ఇట్ యాజ్ షార్ట్ సర్క్యూట్. సో నీ 2024లో ఏం అడిగాడంటే ఈ పాయింట్ ఏంటిది, ఈ పాయింట్ ఏంటిది, ఇది ఓపెన్ సర్క్యూటా షార్ట్ సర్క్యూటా, ఇది ఓపెన్ సర్క్యూటా లేదంటే షార్ట్ సర్క్యూటా అని చెప్పేసి అడిగాడు అనమాట, డైరెక్ట్గా అడిగాడు. సో ఫోటో డయోడ్ వచ్చేసి రివర్స్ బయాస్, అందులో గ్రాఫ్లో చూసుకున్నట్లయితే ఇంటెన్సిటీ I3 గ్రేటర్ దెన్ I2 గ్రేటర్ దెన్ I1. ఇంటెన్సిటీ ఎక్కువ ఉందంటే ఎక్కువ కరెంట్ ఉంటుంది, ఇక్కడ కరెంట్ I3 ఇది కరెంట్ ఎక్కువ కాబట్టి I3 గ్రేటర్ దెన్ I2 గ్రేటర్ దెన్ I1 అని చెప్పాం. అండ్ సోలార్ సెల్లో మీరు ఈ గ్రాఫ్ గుర్తుంచుకోవాలి, ఇందులో ఈ పాయింట్ వచ్చేసి ఓపెన్ సర్క్యూట్ అండ్ ఈ పాయింట్ వచ్చేసి షార్ట్ సర్క్యూట్. తర్వాత ఆటమ్స్లో కూడా ఒక చిన్న థియరీ ఉంది, కొంచెం థియరీ ఉంది, మనం ఆల్రెడీ రుదర్ఫోర్డ్ మోడల్లో ఒకసారి చూద్దాం అనమాట. రుదర్ఫోర్డ్ మోడల్ మనందరికీ తెలుసు. ఏం చేస్తాడంటే ఆల్ఫా పార్టికల్స్ ఏవైతే ఉంటాయో స్ట్రీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ని ఒక గోల్డ్ ఫాయిల్ మీదకి ఎజెక్ట్ చేస్తాడు. అప్పుడు చాలా వరకు ఆ రుదర్ఫోర్డ్ చూసిన ఎక్స్పెరిమెంట్స్ అతని యొక్క కంక్లూజన్స్ ఏంటి, చాలా పార్టికల్స్ అనేవి దే గో వితౌట్ డీవియేటెడ్, అంటే డీవియేషన్ లేకుండా వెళ్తాయి, స్ట్రైట్గా వెళ్తాయి అనమాట. చాలా కొన్ని పార్టికల్స్ మాత్రమే దే డీవియేట్ మోర్ దెన్ 1 degree అండ్ వెరీ వెరీ లెస్ పార్టికల్స్ 1 in 8,000 particles get deviated by an angle of 180 degrees. So number of angle of deviation is inversely proportional to number of particles, that's what they observed, or number of particles is inversely proportional to angle of deviation. General ఒక రిలేషన్ కూడా ఉంటుంది, n is inversely proportional to 1 by sin theta power 4, which is not necessary. బట్ ఇందులోంచి ఒక గ్రాఫ్ అడగచ్చు. గ్రాఫ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ డీవియేటెడ్ వర్సెస్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో ఎక్కువ పార్టికల్స్ అనేవి తక్కువ డీవియేషన్ ఉంది, తక్కువ పార్టికల్స్ అనేవి ఎక్కువ డీవియేషన్ ఉంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏం రావాలి గ్రాఫ్ అక్కడ? హైపర్బోలా. సో మనకి గ్రాఫ్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట, ఆ గ్రాఫ్ ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత ఇంపాక్ట్ పారామీటర్ తెలుసు కదా మీ అందరికీ, ఇది న్యూక్లియస్ అనుకోండి, ఈ లైన్ నుంచి లైన్ ఆఫ్ ఇంపాక్ట్ నుంచి ఎంత డిస్టెన్స్లోంచి మనం ఒక ఆల్ఫా పార్టికల్ని ప్రొజెక్ట్ చేస్తున్నామో ఈ డిస్టెన్స్ని మనం ఏమంటాం అంటే ఇంపాక్ట్ పారామీటర్ అంటాం. దిస్ బీ ఈజ్ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ ఇంపాక్ట్ పారామీటర్. చూడండి పైనుంచి ఎక్కువ దూరం నుంచి రిజిస్టర్ చేసామనుకోండి తక్కువ రిపల్షన్స్ ఉంటాయి అండ్ యాంగిల్ ఆఫ్ డివియేషన్ అనేది తక్కువ ఉంటుంది. అదే ఇంకా దూరం తీసేస్తే ఇంకా తక్కువ డివియేట్ అవుతుంది. కానీ దగ్గరికి వస్తున్న కొద్ది ఏమవుతుందంటే డీవియేషన్ అనేది పెరుగుతుంది. అదే బీ కనుక 0 అయినట్లయితే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇస్ 180 degrees. సో ఇఫ్ ఇంపాక్ట్ పారామీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత? దట్ ఈస్ 180 degrees. అది ఇంపాక్ట్ పారామీటర్ పెరుగుతున్నట్లయితే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఏమనేది ఏమవ్వాలంటే డిక్రీజ్ అవ్వాలి. సో ఆటమ్స్ నుంచి వాడు ఈ థియరిటికల్ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఒకటి ఉందన్నమాట. చాలాసార్లు మనం ఎన్సీఆర్టీలో చదవండి అని చెప్పాం. బట్ ఒకసారి అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఒక టేబుల్ గీసి రాద్దాం. ఏమేమి ఉంటాయి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ రేస్, విజిబుల్ రేస్,
ఐఆర్. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఆ రేడియో వేవ్స్లో ఫస్ట్ రేడియో వేవ్స్ ఎలా మనం ఎట్లా తయారు చేస్తాం, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, తర్వాత మైక్రోవేవ్స్ని ఎలా జనరేట్ చేస్తాం, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఇన్ఫ్రారెడ్, అలా చూద్దాం ఒకసారి. ఫస్ట్ రేడియో వేవ్స్ అన్నిటికంటే ఎక్కువ వేవ్ లెంత్ దీనికే ఉంటాయి. రేడియో వేవ్స్ యొక్క వేవ్ లెంత్ ఎంతో చెప్తారా? గ్రేటర్ దాన్ 0.1 మీటర్. ఇదేమో వేవ్ లెంత్ కాలం. ఎలా తయారు చేస్తాం? హౌ దిస్ రేస్ ఆర్ generated? They are produced by accelerating charges in conductors. Produced by accelerating charges. అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటో చెప్తారా? రేడియో వేవ్స్ యొక్క అప్లికేషన్స్. రేడియో వేవ్స్ పేరులోనే ఉంది, రేడియోస్లో యూజ్ చేస్తూ ఉంటాం. రేడియోస్లో మన ఇంట్లో టీవీ చూస్తారు కదా అందరూ, రేడియోలో కానీ టీవీలో కానీ కమ్యూనికేషన్లో కానీ నావిగేషన్ సిగ్నల్లో కానీ కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్ సిగ్నల్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత వచ్చేసి మైక్రోవేవ్స్. నావిగేషన్ అంటే జీపీఎస్, మన గూగుల్ మ్యాప్స్, అవన్నీ రేడియో వేవ్స్ ద్వారానే ట్రాక్ చేస్తూ ఉంటాం. తర్వాత మైక్రోవేవ్స్ని ఎలా జనరేట్ చేస్తాం? దే ఆర్ జనరేటెడ్ యూజింగ్ సమ్ స్పెషల్ ట్యూబ్స్, స్పెషల్ వాక్యూమ్ ట్యూబ్స్ కాల్డ్ మ్యాగ్నెట్రాన్ ఆర్ క్లిస్ట్రాన్ వాల్వ్. బై ద వే దాటి యొక్క వేవ్ లెంత్ ఎంత? మైక్రోవేవ్స్ది వచ్చేసి 0.1 మీటర్స్ టు 1 మిల్లీమీటర్. 1 మిల్లీమీటర్ నుంచి 0.1 మీటర్స్ వరకు కూడా ఉంటుందన్నమాట. వాటి యొక్క రేంజ్ ఉన్న, ఆ వేవ్ లెంత్ ఉన్న రేంజ్ ఉన్న వేవ్స్ని మనం మైక్రోవేవ్స్ అంటాం. అండ్ వాటిని ఎలా ప్రొడ్యూస్ చేస్తాం? బై స్పెషల్ ట్యూబ్స్, వాక్యూమ్ ట్యూబ్స్ కాల్డ్ మ్యాగ్నెట్రాన్ ఆర్ క్లిస్ట్రాన్ వాల్వ్. అండ్ మైక్రోవేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి? మైక్రోవేవ్స్ యొక్క అప్లికేషన్స్ వచ్చేసి రేడార్ సిస్టమ్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత శాటిలైట్ కమ్యూనికేషన్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఐ విల్ రైట్ ఇట్ హియర్. రేడార్ సిస్టమ్, శాటిలైట్ కమ్యూనికేషన్. రేడార్ సిస్టమ్ అంటే పడవలు వెళ్తూ ఉంటాయి కదా, పడవలు వెళ్ళేటప్పుడు వాటి యొక్క డెప్త్ ఎంతో కనుక్కోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సిగ్నల్స్ పంపిస్తారు. అది మళ్ళీ ఎంతసేపులో వస్తుందో దాని ప్రకారంగా అది ఎంత డెప్త్ ఉందో క్యాలిక్యులేట్ చేస్తుంటే వాటిని రేడార్ సిస్టమ్స్ అంటాం. తర్వాత వచ్చేసి మైక్రో ఓవెన్లో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. మైక్రో ఓవెన్ ఎలా వర్క్ అవుతుంది? మైక్రో ఓవెన్లో ఏమవుతుందంటే అక్కడ రేస్ అక్కడ ఏవైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ పంపిస్తున్నాడో వాటి యొక్క ఫ్రీక్వెన్సీ అనేది వాటర్ మాలిక్యూల్స్ యొక్క ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే రెజొనెన్స్ జరుగుతుంది. దానివల్ల వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎనర్జీ అనేది ప్రాపర్గా ట్రాన్స్ఫర్ చేయగలం. సో ఇదే క్వశ్చన్ నీట్ వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్లో అడిగాడు అనమాట. సో హౌ డు వీ కుక్ ఫుడ్ ఇన్ మైక్రో ఓవెన్ అని చెప్పేసి బై మ్యాచింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆర్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అని చెప్తాం. తర్వాత వచ్చేసి ఇన్ఫ్రారెడ్. ఇన్ఫ్రారెడ్ యొక్క రేంజ్ ఏంటి? 700 నానోమీటర్స్ నుంచి 1 మిల్లీమీటర్ వరకు కూడా ఉంటుంది. అండ్ ఇన్ఫ్రారెడ్ రేస్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాం? జనరల్లీ దే ఆర్ ప్రొడ్యూస్డ్ బై హాట్ బాడీస్ కానీ వైబ్రేషన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ కానీ, మాలిక్యూల్స్ వైబ్రేట్ అవడం వల్ల ఈ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఇన్ఫ్రారెడ్ రేస్కి ఇంకో పేరు కూడా ఉంది, అవే హీట్ వేవ్స్ అని కూడా అంటూ ఉంటారనమాట. హీట్ వేవ్స్ ఎందుకంటే మన ఎర్త్ ఏదైతే ఉందో అది వేడిగా ఉండడానికి అక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. తెలుసా మీ అందరికి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మనకి సన్ నుంచి వచ్చే రేడియేషన్ మన ఎర్త్ మీద పడి అబ్జర్వ్ చేసుకొని అందులో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ అనేవి మన ఎర్త్ అనేది ఎమిట్ చేస్తుంది. ఆ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ని మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో ఆ అట్మాస్ఫియర్ అనేది ట్రాప్ చేస్తుంది. ఆ ఇన్ఫ్రారెడ్ రేడియస్ అన్నీ కూడా ట్రాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకి వేడి అనేది పెరుగుతుంది. సో దట్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఇన్ఫ్రారెడ్ దీని యొక్క అప్లికేషన్స్ చాలానే ఉన్నాయి. ఒకటేమో వచ్చేసి రిమోట్ కంట్రోల్స్, తర్వాత థర్మల్ ఇమేజింగ్,
తర్వాత ఫిజియోథెరపీలో కూడా యూజ్ చేస్తూ ఉంటాం, హీట్ ట్రీట్మెంట్ అని చెప్పేసి. లేదంటే నైట్ విజన్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత మనం చూడబోయేది మోస్ట్ ఇంపార్టెంట్, అల్ట్రా వైలెట్ రేస్. అల్ట్రా వైలెట్ రేస్ యొక్క రేంజ్ ఎంత? 1 నానోమీటర్ టు 400 నానోమీటర్స్. మధ్యలో విజిబుల్ రేస్ కూడా ఉన్నాయి, మనం వాటిని స్కిప్ చేస్తున్నాం. విజిబుల్ రేస్ దీనిపైన వస్తాయి అనమాట, 400 టు 700 నానోమీటర్స్ వస్తాయి. మనం ఏదైతే చూస్తూ ఉంటామో మనం అదంతా కూడా విజిబుల్ రేస్ వల్లే. సో అల్ట్రా వైలెట్ రేస్ని మనం ఎలా ప్రొడ్యూస్ చేస్తామంటే, దే ఆర్ ప్రొడ్యూస్డ్ బై వెరీ వెరీ హాట్ బాడీస్ లైక్ సన్. సన్ నుంచి వచ్చే రేడియేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యూవీ రేడియేషన్, అల్ట్రా వైలెట్ రేడియేషన్, హాట్ బాడీస్ లైక్ సన్. సో అల్ట్రా వైలెట్ యొక్క కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనుషులకి చాలా హార్మ్ఫుల్. వాట్ దే ఆర్ గోనా డూ ఈజ్ దే ఆర్ గోనా ప్రొడ్యూస్ మెలనిన్ అని చెప్పేసి ఒకటి ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ ట్యానింగ్ అవుతుంది అన్నమాట. అందుకే మనంతా కూడా ఏం చేయాలి, బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. లేదు అంటే ఈ అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ని ఎక్కువగా కూడా మనం గ్లాస్ ఆబ్జెక్ట్స్ ద్వారా బ్లాక్ చేయొచ్చు. సో ఎండాకాలంలో మనం ఏం చేయాలంటే, ఎండాకాలంలో ఇంట్లోనే గ్లాసులు వేసుకొని కూర్చోండి. లేదు అంటే బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ కానీ అలాంటి వస్తువులు ప్రోడక్ట్స్ యూస్ చేయండి. అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి? అల్ట్రా వైలెట్ రేస్ యొక్క అప్లికేషన్స్ వచ్చేసి, వన్ ఈజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ లాసిక్. లాసిక్ తెలుసా? లాసిక్ సర్జరీ, మన కళ్ళు ఐ సర్జరీ అనమాట. యా, లేజర్ అసిస్టెడ్ ఇన్ షీకెరాటోమెసిల్ అని ఒకటి ఉంటుంది. తర్వాత అల్ట్రా వైలెట్ రేస్ ఆల్సో యూజ్ టు కిల్ ద జెమ్స్. మనం అంతా ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ యూజ్ చేస్తూ ఉంటాం. ఆ వాటర్ ప్యూరిఫైర్లో యూజ్ చేసేది అల్ట్రా వైలెట్ రేడియేషన్సే. కిల్స్ జెమ్స్. సో ఈ అల్ట్రా వైలెట్ రేస్ నుంచి కూడా మనం కాపాడేది ఏంటిది? ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ అస్ ఫ్రమ్ అల్ట్రా వైలెట్ రేడియేషన్స్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్, ఎక్స్రేస్. ఎక్స్రేస్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తామంటే, బై హిట్టింగ్ ఏ మెటల్ టార్గెట్ బై హై ఎనర్జీ. బై ద వే వాటి యొక్క వేవ్ లెంత్ కూడా రాసుకోండి. ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంత్ వచ్చేసి 10⁻³ నానోమీటర్స్ నుంచి 1 నానోమీటర్ వరకు కూడా ఉంటుంది. సో బై హిట్టింగ్ ఏ మెటల్ విత్ హై ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్. సో ఎక్స్రేస్ వాటి యొక్క అప్లికేషన్స్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, మీ అందరూ కూడా కాబోయే డాక్టర్స్ కాబట్టి. ఎక్స్రేస్ ఎందుకు యూజ్ చేస్తాం? ఎప్పుడైనా కాలు ఇరిగినా చేరిగినా ఫస్ట్ డాక్టర్ ఏం చేస్తాడమంటే ఎక్స్రే తీసుకోమని చెప్తాడు. సో దే ఆర్ యూజ్డ్ ఇన్ డయాగ్నోస్టిక్ టూల్స్. అండ్ ఆల్సో ఎక్స్రేస్ ఆర్ యూజ్డ్ యాజ్ అ ట్రీట్మెంట్ ఫర్ సర్టైన్ ఫార్మ్స్ ఆఫ్ క్యాన్సర్. కొన్ని సర్టైన్ ఫార్మ్స్ ఆఫ్ క్యాన్సర్ని కూడా ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తుంటాం అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీ గాట్ గామా రేస్. గామా రేస్ యొక్క వేవ్ లెంత్ ఎంత? దట్ ఈజ్ 10⁻³ నానోమీటర్స్ కంటే కూడా తక్కువ ఉంటుంది. సో వాటికంటే కూడా తక్కువ ఉన్న వాటిని మనం గామా రేస్ అంటాం. గామా రేస్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాం? జనరల్గా దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ న్యూక్లియర్ రియాక్షన్స్. మనం న్యూక్లియర్ చాప్టర్ చెప్పేటప్పుడు కూడా చూస్తాం, మన గామా డీకే అని చెప్పేసి చూసారా? సో దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ న్యూక్లియర్ రియాక్షన్స్. అండ్ గామా రేస్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. దే ఆర్ యూజ్డ్ ఇన్ మెడిసిన్ టు డిస్ట్రాయ్ క్యాన్సర్ సెల్స్. గామా రేస్ అనేవి అన్నిటికంటే కూడా చాలా పవర్ఫుల్ రేస్ అనమాట. అన్నిటికంటే కూడా హైయెస్ట్ ఎనర్జీ, ఎక్కువ ఎనర్జీ దేనికి ఉంటుంది? గామా రేస్. తక్కువ దేనికి ఉంటుంది అంటే రేడియో వేవ్స్. పైకి వెళ్తున్న కొద్దీ మనం వేవ్ లెంత్ పెరుగుతుంది, కిందకు వస్తున్న కొద్దీ ఎనర్జీ అనేది పెరుగుతుంది. సో దే ఆర్ యూజ్డ్ destroy the cancer cells. సో ఈ టేబుల్ ఏదైతే ఉందో, ఈ టేబుల్ ఒకటి గుర్తుంచుకున్నా చాలు. ఎన్సీఆర్టీలో ఉన్నది మొత్తం కూడా మనం కాంపాక్ట్ సైజులో
ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ తీసుకొని వాటి యొక్క ప్రొడక్షన్ ఏ విధంగా వాటిని మనం జనరేట్ చేస్తాం, తర్వాత వాటి యొక్క వేవ్ లెంత్, తర్వాత వాటి యొక్క అప్లికేషన్స్, ఇది ఒక్క టేబుల్ నుంచి వాడు ఒక థియరిటికల్ క్వశ్చన్ అడగచ్చు. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. తర్వాత మనందరికీ తెలుసు ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్ గుర్తుందా మనందరికీ? ఇంటర్ఫరెన్స్లో థియరిటికల్ క్వశ్చన్స్ అంటే ఏ విధంగా అడగచ్చు అంటే, ఇంటర్ఫరెన్స్ జరగాలంటే ఖచ్చితంగా కూడా మనకి ఏ సోర్స్ ఆఫ్ లైట్ ఉండాలమ్మా? కోరెంట్ సోర్స్ ఉండాలి. కోరెంట్ సోర్సెస్ అంటే ఏంటి? సేమ్ ఫేజ్ డిఫరెన్స్. ఫేజ్ డిఫరెన్స్ కనుక కాన్స్టెంట్ ఓవర్ ద టైం ఉన్నట్లయితే దాన్ని మనం కోరెంట్ సోర్స్ అంటాం. ఒకవేళ మనం జనరల్గా అయితే మనం మోనోక్రోమాటిక్ లైట్ యూజ్ చేస్తుంటాం. మోనోక్రోమాటిక్ అంటే ఒకటే కలర్ ఉన్న లైట్ని మనం మోనోక్రోమాటిక్ లైట్ అంటాం. ఒకవేళ మోనోక్రోమాటిక్ లైట్ తీసేసి వైట్ కలర్ లైట్ పెట్టామనుకోండి, అప్పుడు ఇంటర్ఫరెన్స్ వస్తుందా? వైట్ కలర్ లైట్ పెట్టినట్లయితే ఒకవేళ అది కోరెంట్ సోర్స్ వైట్ కలర్ లైట్ అయినట్లయితే అప్పుడు ఇంటర్ఫరెన్స్ వస్తుంది. మధ్యలో మనకి సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ వస్తుంది అనమాట. దాని పక్కన తర్వాత ఏ కలర్ వస్తుంది? మన కలర్ఫుల్ ఫ్రింజెస్ వస్తాయి. జనరల్గా మనకి ఒకటే కలర్ యూజ్ చేసినట్లయితే మనకి బ్లాక్ అండ్ వైట్ వస్తాయి. కానీ అదే కనుక మనం వైట్ కలర్ లైట్ యూజ్ చేసినట్లయితే మనకి కలర్ ఫ్రింజెస్ వస్తాయి. ఫస్ట్ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ వస్తుంది, అది వైట్ కలర్లో ఉంటుంది. దానిపైన వచ్చేది ఏంటంటే వైలెట్ కలర్. తర్వాత దానిపైన ఏమొస్తుందో గెస్ చేయగలుగుతారా? వైలెట్, తర్వాత ఇండిగో, తర్వాత బ్లూ, తర్వాత గ్రీన్, లాస్ట్కి విబ్జియోర్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అది మనకి వైట్ కలర్ లైట్ యూజ్ చేసినట్లయితే ఇంటర్ఫరెన్స్ వస్తుంది, కాకపోతే కలర్ఫుల్ ఇంటర్ఫరెన్స్ వస్తుంది. తర్వాత ఒక్కోసారి ఏమంటారంటే, జనరల్గా మనం ఇప్పటిదాకా చూసిన వాటి అన్నింటిలో కూడా ఇంటెన్సిటీ ఇక్కడ I0 ఉంటే ఇక్కడ కూడా I0 పెట్టుకున్నాం. అప్పుడు మనకి డార్క్ ఫ్రింజ్ దగ్గర ఇంటెన్సిటీ ఎంత వస్తుందంటే 0 వస్తుంది. ఒక్కోసారి క్వశ్చన్స్లో ఏమంటాడు, ఇఫ్ ద విడ్త్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద స్లిట్ ఈజ్ ఇంక్రీజ్డ్ అంటాడు. అంటే ఒకదాని విడ్త్ ఇంక్రీజ్ చేశాడు. విడ్త్ ఇంక్రీజ్ చేసినట్లయితే ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో ఇంటెన్సిటీ కూడా పెరుగుతుంది. ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్లిట్ విడ్త్ అనమాట. ఇంటెన్సిటీ పెరిగింది అనుకోండి, ఇప్పుడు డార్క్ ఫ్రింజ్ ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువ డార్క్ అవుతుందా, తక్కువ డార్క్ అవుతుందా? తక్కువ డార్క్ అవుతుంది. దాని యొక్క డార్క్నెస్ అనేది తక్కువ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇంటెన్సిటీ అట్ ద మినిమమ్ I minimum ఈజ్ ఈక్వల్స్ టు √I1 మైనస్ √I2 హోల్ స్క్వేర్. ఇంతకుముందు రెండింటికి సేమ్ ఇంటెన్సిటీ కాబట్టి √I0 మైనస్ √I0 అంటే 0 స్క్వేర్ అంటే 0 వచ్చింది. కానీ ఇప్పుడు రెండు వేరు ఇంటెన్సిటీస్ అనుకోండి, √I1 మైనస్ √I2 అంటే 0 రాదు, సమ్ పాజిటివ్ వాల్యూ వస్తుంది, ఏదో నెగిటివ్ వాల్యూ వస్తుంది. దాని స్క్వేర్ కాబట్టి సమ్ పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో ఇంతకుముందు డార్క్గా ఉండేది కాస్త ఇప్పుడు ఏమవుతుందంటే ఇది పెంచినట్లయితే లెస్ డార్క్ అవుతుంది, గ్రే కలర్లో వేరే కలర్లో అవ్వచ్చు. తర్వాత పోలరైజేషన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. లైట్లో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఇట్లా దీంతో రిప్రజెంట్ చేద్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డాట్తో రిప్రజెంట్ చేద్దాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో కంప్లీట్ పోలరైజేషన్ జరగాలంటే దాన్ని ఒక సర్టెన్ యాంగిల్ చేయాలి. దాన్ని మనం ఏమంటాం? బ్రూస్టర్స్ యాంగిల్ అంటాం. అండ్ బ్రూస్టర్ యాంగిల్ రిలేషన్ ఏంటి? μ tan IP. నీ 2025లో కూడా అడిగాడు. ఎప్పుడైనా అని రిఫ్లెక్టెడ్ రే అనేది మాత్రమే కంప్లీట్గా పోలరైజేషన్ జరుగుతుంది. ఏం పోలరైజ్ అవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ పోలరైజ్ అవుతుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది బ్లాక్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు రిఫ్లెక్టెడ్ రేలో. రిఫ్రాక్టెడ్ రే ఏదైతే ఉంటుందో రిఫ్రాక్టెడ్ రే అనేది పార్షియల్గా పోలరైజ్ అవుతుంది. సో ఓన్లీ రిఫ్లెక్టెడ్ రే ఈజ్ కంప్లీట్లీ పోలరైజ్డ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడైతే కూడా ఇట్లా కంప్లీట్ పోలరైజేషన్ జరుగుతుందో బ్రూస్టర్ యాంగిల్తో ఇన్సిడెంట్ చేస్తామో లైట్ని, అప్పుడు రిఫ్లెక్టెడ్ రేకి రిఫ్రాక్టెడ్ రేకి మధ్యలో యాంగిల్ ఎంత ఉండాలి? 90 degrees. దే బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. If the light ray is incident at an angle of Brewster's angle, then the angle between reflected ray and refracted ray is 90 degrees. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది కూడా. తర్వాత బ్రూస్టర్ యాంగిల్ ఎంత ఉంటుందో చెప్తారా? జనరల్గా మనం ఇది ఎయిర్ అనుకోండి, ఇది ఒక మీడియం ఇచ్చాం. మీడియం యొక్క రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఈక్వల్ టు 1 అవుతుందంటే అది మీడియం ఏరియా అనే అర్థం. జనరల్గా రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఆఫ్ ఎనీ మీడియం ఈజ్ గ్రేటర్ దాన్ 1. మ్యూ గ్రేటర్ దాన్ 1 అంటే tan IP ఈజ్ గ్రేటర్ దాన్ 1. అంటే tan IP ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే tan 45. అంటే జనరల్గా బ్రూస్టర్ యాంగిల్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి
గ్రేటర్ దాన్ 45 లెస్ దాన్ 90 degrees. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా ఏమున్నాయి మనకి జనరల్గా కేటీజీలో కనుక చూసుకున్నట్లయితే మీ అందరికీ యావరేజ్ వెలాసిటీ అవన్నీ గుర్తున్నాయా? ఎంత యావరేజ్ వెలాసిటీ ఎంత? √8RT/πm కాదు, యావరేజ్ వెలాసిటీ వచ్చేసి 0. వెలాసిటీ 0 అవుతుంది. యావరేజ్ స్పీడ్ వచ్చేసి √8RT/πm. ఎందుకు అంటే వెలాసిటీ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ కదా, చాలా మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి ఒక మాలిక్యూల్ ఇటు సైడ్ పోతుంది అనుకోండి, ఇంకో మాలిక్యూల్ ఇదే డైరెక్షన్లో ఎక్కడో ఒక చోట ఇంకో మాలిక్యూల్ అదే మ్యాగ్నిట్యూడ్ తోటి అపోజిట్ డైరెక్షన్లో పోవచ్చు. అప్పుడు ఆ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. వెలాసిటీ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ కాబట్టి. సో యావరేజ్ వెలాసిటీ ఈజ్ 0. యావరేజ్ మొమెంటం ఎంత ఉంటుంది మరి? మొమెంటం కూడా వెక్టార్ క్వాంటిటీ, అది కూడా 0నే. యావరేజ్ మొమెంటం ఈజ్ ఈక్వల్స్ టు 0. జనరల్గా మీన్ ఫ్రీ పాత్ మీద కూడా చాలాసార్లు డైరెక్ట్గా క్వశ్చన్లు అడిగాడు. ఫార్ములా ఏంటి? లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1/√2πd² × n. d అంటే డయామీటర్, n అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. అదే మన ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రాసుకున్నాం అనుకోండి, PV ఈజ్ ఈక్వల్స్ టు nRT. PV ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ని ఎలా రాసుకోవచ్చు? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ బై అవగాడ్రోస్ నెంబర్ ఇంటూ RT. సో n/v, P ఈజ్ ఈక్వల్స్ టు n/v ఇంటూ R/Na అంటే దాన్నే బోల్స్మాన్ కాన్స్టెంట్ అంట, K ఇంటూ T. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటేనే n అని రాస్తాం ఇక్కడ. సో n/v ఈజ్ ఈక్వల్స్ రాసుకోవచ్చు, n/v ఈజ్ ఈక్వల్స్ టు P/kT. దాన్ని ఇంకా సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు అంటే 1/√2πd² ఇంటూ ఏమొస్తుంది? n/v అంటే P/k. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. అంటే ఒకవేళ టెంపరేచర్ డబుల్ చేశారనుకోండి, మీన్ ఫ్రీ పాత్ ఏమవుతుంది అంటాడు, బై కీపింగ్ ప్రెషర్ కాన్స్టెంట్. అప్పుడు ఏమవుతుంది? డబుల్ అవుతుంది. ప్రెషర్ డబుల్ చేశాడు, అప్పుడు మీన్ ఫ్రీ పాత్ ఏమవ్వాలి? హాఫ్ అవ్వాలి. తర్వాత డైరెక్ట్గా అడుగుతాడు, లాంబ్డా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు d⁻n అంటాడు. n వాల్యూ ఎంత? -2 కాదు, ఎందుకంటే అక్కడ 1/d² కదా, 1/d² అంటే d⁻-2. అండ్ మీ అందరూ గుర్తుండే ఉంటుంది, యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ వచ్చేసి √8RT/πm ఇక్కడ ఆల్రెడీ రాసాం. తర్వాత VRMS వచ్చేసి √3RT/m. మరి మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ వచ్చేసి √2RT/m, ఇక్కడ పై ఉంటుంది. సో ఆ 3 ఫార్ములాస్ కూడా గుర్తుంచుకోండి, వాటి యొక్క రేషియోస్ అడుగుతూ ఉండొచ్చు అనమాట. తర్వాత స్పీడ్ ఆఫ్ సౌండ్ గుర్తుందా మీ అందరికీ? ఫార్ములా స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏంటి? ఫార్ములా V ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ సౌండ్ √γ/RT/m. లేదు అంటే జనరల్గా వెలాసిటీ ఆఫ్ సౌండ్ V ఈజ్ ఈక్వల్స్ టు √γ ఇంటూ P/ρ అని కూడా రాసుకుంటారు. ఇదేమో ప్రెషర్, ఇదేమో డెన్సిటీ. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, బై కీపింగ్ ద టెంపరేచర్ కాన్స్టెంట్ ఇఫ్ ప్రెషర్ ఈజ్ డబుల్డ్, అప్పుడు వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఏమవుతుంది అడుగుతాడు. ఏమవుతుంది? టెంపరేచర్ కనుక కాన్స్టెంట్ ఉన్నట్లయితే అప్పుడు వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేది చేంజ్ అవ్వదు. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఏదైతే ఉందో దట్ డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్ ఓన్లీ. ప్రెషర్, మరి ఇక్కడ ప్రెషర్ ఉంది కదా, అంటే ప్రెషర్ ఎప్పుడైతే పెంచుతామో రో వాల్యూ కూడా పెరుగుతుంది టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంచినట్లయితే. సో అల్టిమేట్లీ ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్. సో బేసిక్ ఐడియా ఏంటంటే, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్, అండ్ అది ఏదైతే మీడియంలో పోతుందో దాని యొక్క మోలార్ మాస్. ఇంకా థియరిటికల్గా అంటే మీ అందరికీ కూడా ఇంకొక ఇంపార్టెంట్ విషయం, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది, డయామాగ్నెటిజం, పారామాగ్నెటిజం, ఫెర్రోమాగ్నెటిజం. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొచ్చుకున్నాం. సరే ఇప్పుడు రాద్దాం. ఫస్ట్ మన టోటల్గా ఎన్ని మెటీరియల్స్ ఉంటాయి టోటల్గా మనం వచ్చేసి చూసేసి, ఒకటేమో పారామాగ్నెటిక్, తర్వాత వచ్చేసి ఫెర్రోమాగ్నెటిక్,
తర్వాత వచ్చేసి డయామాగ్నెటిక్. ఇంకా కూడా ఇది కూడా థియరిటికల్ క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి ఇది కూడా మనం కొంచెం గుర్తుంచుకోవడం బెటర్ అనమాట. సో పారామాగ్నెటిక్ అంటే ఏంటి? పారామాగ్నెట్ అంటే ఎప్పుడైనా ఒక మెటీరియల్ని కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినట్లయితే అది వీక్గా మ్యాగ్నెటైజ్ అవుతుంది, అంటే లైట్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని అట్రాక్ట్ చేస్తుంది. పారామాగ్నెట్ కనుక మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టామనుకోండి, అప్పుడు అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని అట్రాక్ట్ చేస్తుంది, కాకపోతే వెరీ వెరీ లైట్, కొన్ని ఫీల్డ్ లైన్సే పోతాయి అనమాట. అండ్ పారామాగ్నెటిక్ యొక్క ససెప్టబిలిటీ ఏదైతే ఉంటుందో, ససెప్టబిలిటీ అనేది గ్రేటర్ దాన్ 0 which is less than or greater than 1 less than E. Is it greater than 1? No, that is greater than 0. That is positive. Basically that is positive. And most important thing ఏంటంటే వాటి యొక్క రిలేటివ్ పర్మియబిలిటీ ఏదైతే ఉంటుందో, రిలేటివ్ పర్మియబిలిటీ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం రాసుకోవచ్చు 1 ప్లస్ ససెప్టబిలిటీ. సో మ్యూ ఈజ్ ఆల్సో లెస్ దాన్ 1 ప్లస్ ఈ అని రాసుకోండి. ఇంకా ఈ అంటే వెరీ వెరీ స్మాల్ వాల్యూ, స్మాల్ వాల్యూ. ఇట్ కుడ్ బి లైక్ 2, 3, 4 ఆర్ సంథింగ్ లైక్ దట్. వాట్ అబౌట్ ద ఫెర్రోమాగ్నెటిక్? బై ద పారామాగ్నెటిక్ మెటీరియల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అవే ఇంపార్టెంట్, అవే మనకి డైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, వాటిని మనం మిస్ చేయకూడదు అనమాట. పారామాగ్నెటిక్ మెటీరియల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటో చెప్తారా? అల్యూమినియం, ఎన్ని అంటే సోడియం, తర్వాత కాల్షియం, తర్వాత ఆక్సిజనేట్ ఎస్టీపీ, తర్వాత కాపర్ క్లోరైడ్. ఇవన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీలో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కాబట్టి అడిగితే వీటి నుంచి అడుగుతాడు. తర్వాత వచ్చేసి ఫెర్రోమాగ్నెటిజం. ఫెర్రోమాగ్నెటిజం ఏంటంటే అవి స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తాయి అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ పెట్టినట్లయితే యాజ్ యూ కెన్ సీ ఎన్ని ఫీల్డ్ లైన్స్ పోతున్నాయి, కింద పోయే వాటిని కూడా అట్రాక్ట్ చేస్తాయి. సో వాటిని మనం ఏమంటాం అంటే ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం. ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ స్ట్రాంగ్లీ అట్రాక్ట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. అండ్ ఒకవేళ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసేసాం అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసేసినా కానీ అందులో మ్యాగ్నెటిజం ఉన్నట్లయితే వాటిని మనం హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం. ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీయగానే అవి వాటి మ్యాగ్నెట్లో బిహేవ్ చేయకపోతే వాటిని మనం ఏమంటాం అంటే సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం. మీ అందరికీ ఎగ్జాంపుల్ తెలుసా? తెలీదా? సాఫ్ట్ అంటే మన ఐరన్, మీరు ఎప్పుడైనా ఒక కాయిన్ని తీసుకుని ఒక మ్యాగ్నెట్ దగ్గర పెట్టారనుకోండి, ఎమ్మటే అది అతుక్కుంటుంది, మళ్ళీ తీయగానే ఏమవుతుంది, దాని యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అని పోతుంది. సో ఇఫ్ యూ వాంట్ వీ కెన్ గివ్ సమ్ ఎగ్జాంపుల్ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఏంటి చెప్తారా? ఒకటేమో ఆల్నికో. ఆల్నికో ఈజ్ అన్ ఎల్లాయ్ అనమాట. ఎల్లాయ్ ఆఫ్ ఐరన్ని మిక్స్ చేసి, అల్యూమినియం మిక్స్ చేసి, నికెల్ని మిక్స్ చేసి, కోబాల్ట్, కాపర్, వీటన్నిటినీ కనుక మిక్స్ చేస్తే వచ్చిన ఎల్లాయ్నే ఆల్నికో అంటాం అనమాట. పేరులోనే ఉంది, అల్యూమినియం, నికెల్, కోబాల్ట్, కాపర్. అదే న్యాచురల్గా కావాలనుకోండి లోడ్ స్టోన్ అని ఉంటుంది. లోడ్ స్టోన్ ఈజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. జస్ట్ ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకుంటే బెటర్. తర్వాత ఇంకా కొన్ని ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ కావాలన్నారు అనుకోండి, సాఫ్ట్ ఐరన్, కోబాల్ట్, నికెల్, గ్యాడోలీనియం ఐరన్. సో ఇవన్నీ కూడా ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్కి ఎగ్జాంపుల్. అండ్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్లో ఏం ఫామ్ అవుతాయి? డొమైన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. డొమైన్స్ ఫార్మేషన్ అనేది ఎందులో జరుగుతుంది? ఫెర్రోమాగ్నెటిజంలో జరుగుతుంది. అండ్ మ్యాగ్నెటిజం ఏదైతే ఉందో ససెప్టబిలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్. టెంపరేచర్ పెరిగిందనుకోండి ససెప్టబిలిటీ అనేది తగ్గుతుంది. ససెప్టబిలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఏదైతే టెంపరేచర్ దగ్గర ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ అనేది పారామాగ్నెటిక్గా కన్వర్ట్ అవుతుందో దాన్నే ఏమంటాం? ఆ టెంపరేచర్ని క్యూరీస్ టెంపరేచర్ అంటాం. క్యూరీస్ టెంపరేచర్ అంటే ద టెంపరేచర్ ఎట్ విచ్ ferromagnetic material
becomes a paramagnetic material. Last but not least, we got diamagnetism. Diamagnetism యొక్క ససెప్టబిలిటీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ లెస్ దాన్ 0 గ్రేటర్ దాన్ -1. -1కి 0కి మధ్యలో ఉంటుందన్నమాట డయామాగ్నెటిజం. డయామాగ్నెటిక్ మెటీరియల్స్ ఏం చేస్తాయంటే దే రిపెల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే డయామాగ్నెటిక్ మెటీరియల్ పెట్టారనుకోండి, అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి వాటి నుంచి పాస్ అవ్వవు. ఒకవేళ కంప్లీట్గా రిపెల్ చేయాలనుకోండి, కంప్లీట్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టగానే దాని లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అవ్వాలనుకోండి, ఆ మెటీరియల్స్ని మనం ఏమంటాం అంటే సూపర్ కండక్టర్స్ అంటాం. నేను నా బీటెక్లో ఉన్నప్పుడు ఒక సూపర్ కండక్టర్ తయారు చేశాను, అదే యాజ్ ఎ బీటెక్ ప్రాజెక్ట్గా. సో దాన్నే మీజ్నర్ ఎఫెక్ట్ అని కూడా అంటారనమాట. సో కంప్లీట్లీ ఎక్స్పెలేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇన్సైడ్ దేని యొక్క స్పెల్లింగ్ మీజ్నర్, MEISNER EFFECT, దట్ ఈస్ మీజ్నర్ ఎఫెక్ట్. మీజ్నర్ ఎఫెక్ట్ ఏంటంటే ఎప్పుడైనా ఒక సూపర్ కండక్టర్ తీసుకొని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినట్లయితే దాని లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది 0 అవుతుందో దాన్ని మనం మీజ్నర్ ఎఫెక్ట్ అంటాం. సో డయామాగ్నెటిక్ మెటీరియల్స్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. బిస్మత్, కాపర్, లెడ్, సిలికాన్, తర్వాత నైట్రోజన్ ఎట్ STP, తర్వాత సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డయామాగ్నెటిజం. ఇవి గుర్తుంచుకోండి. అండ్ జనరల్గా ఒకసారి నీట్ PYQలో ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడు, విచ్ ప్రాపర్టీ షోన్ బై ఆల్ మెటీరియల్స్ అంటాడు. ఏ ప్రాపర్టీ చూపిస్తుంది? ఆల్ మెటీరియల్స్ జనరల్లీ షో డయామాగ్నెటిజం. సో డయామాగ్నెటిజం ఇస్ ద ప్రాపర్టీ విచ్ ఈజ్ షోన్ బై ఆల్ ద మెటీరియల్స్ అనమాట. సో అది కూడా థియరిటికల్గా అడిగే అవకాశం ఉంది. సో ఇంకా ఒకసారి అన్నీ కూడా రివైజ్ చేస్తూ ఉండండి, మనకి ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది. భయపడకండి, ఇంకా 4 రోజులే ఉంది కాబట్టి ఇప్పటిదాకా ఏవైతే టాపిక్స్ అయ్యాయో వాటిని రివైజ్ చేసుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్. జై హింద్.